అందరికీ నమస్కారం. నిద్రా క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 18వ తారీఖు ఏప్రిల్ 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం శుక్రవారం. ఈరోజు తిథి పంచమి మధ్యాహ్నం 1:11 వరకు. తదుపరి షష్ఠి. ఈరోజు నక్షత్రం మూల పూర్తిగా ఉంది. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఇంటా బయట రుణ ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. తదుపరి వృషభ రాశి. గృహమునకు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలలో వివాదాలు రాజీ చేసుకొని ఆర్థిక లాభాలు అందుకుంటారు. గృహమున వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలుపరుస్తారు. వృత్తి ఉద్యోగాలు మరింత లాభసాటిగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపార పరంగా శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురవుతారు. తదుపరి కర్కాటక రాశి. ఆర్థిక వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనులలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రుల నుండి వర్తమానాలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. తదుపరి సింహరాశి. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తదుపరి కన్యరాశి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. సన్నిహితులతో అకారణంగా విభేదాలు, శారీరక మానసిక సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వ్యాపార ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. తదుపరి తులారాశి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరిగి దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. సోదరులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపారాలలో భాగస్థులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు చికాకు పరుస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. ధనపరంగా లోటుండదు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. తదుపరి ధనస్సు రాశి. బంధుమిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో స్థిరాస్తి తగాదాలు రాజీ చేసుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారమున ఆలోచనలు కలిసి వస్తాయి. ఉద్యోగమున పురోగతి సాధిస్తారు. తదుపరి మకర రాశి. వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయటం మంచిది. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. తదుపరి కుంభరాశి. సోదర వర్గం నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి ఉద్యోగాలలో భాగస్థుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమ పెరిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చేస్తారు. తదుపరి మీనరాశి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది.